కొంచెం రారే అమ్మ. వస్తుందని చెప్పరా? వస్తుంది. సాయం చేస్తారనుకుని నమ్ముకు రక్షకుడేసుని, నమ్ముకు రక్షకుడేసుని, కాయం చూడు నిలుచుని, కాయం చూడు నిలుచుని, నమ్మకులలో ఎవరిని సాయం చేస్తారనుకుని సహాయం చేస్తామని వస్తారు ఎందరూ నీ చెంతకు, చేయుతను ఇస్తామని చెబుతారు ఎన్నో కబుర్లు నీకు. అక్కరనడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు, కోరుకునేవి సర్వస్వం ఇరుకులో పెడుతుంటారు, కోరుకునేవి సర్వస్వం ఇరుకులో పెడుతుంటారు. నమ్మకులలో ఎవరిని సాయం చేస్తారనుకుని నీ ఆపదను తెలుసుకుని ప్రత్యక్షమవుతారు వెంటనే, నేనుండగానే కేమని వెన్నంటే ఉంటారు వెంటనే. నీకున్న అవసరతలన్నీ వారిపై వేసుకుంటారు, నీకున్న అవసరతలన్నీ వారిపై వేసుకుంటారు. శవాలపై కాసులీరాలని కాల్చుకుని చూస్తుంటారు, శవాలపై కాసులీరాలని కాల్చుకుని చూస్తుంటారు. నమ్మకులలో ఎవరిని సాయం చేస్తారనుకుని, నమ్మకులలో ఎవరిని సాయం చేస్తారనుకుని నమ్ముకు రక్షకుడేసుని, నమ్ముకు రక్షకుడేసుని, కార్యం చూడు నిలుచుని, కార్యం చూడు నిలుచుని, నమ్మకులలో ఎవరిని సాయం చేస్తారనుకుని. క్రీస్తునందు ప్రియమైన సోదరి మనులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను. ప్రియులారా, ఈ జనవరి నెల అంతా కూడా మీరు మీ దినములను క్షేమకరంగా గడిపింటారని నేను తలుస్తున్నాను. నా సహోదరులారా, దినములను గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలను మనము గమనించినట్లయితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అనేటువంటి మాటను మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూస్తున్నాం. నా ప్రియ సహోదరులారా, దినములు చెడ్డవి అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ నేటి దినములు చాలా భయంకరమైనవిగా ఉన్నాయి. ఈ దినాలను చూస్తే ఎవరికైనా భయం పుట్టుకొస్తుంది. ఎక్కడ చూసినా సమాజంలో దోపిడీలు, దొంగతనాలు మరియు వ్యభిచారము ఎక్కువగా నిండి ఉంది. ప్రియులారా, అనేకులు అబలలు,
చిన్నపిల్లలు ఎంతో మంది మరి వ్యభిచారానికి లోనవుతున్నారు. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, దేవుని యొక్క మాటను మనము వింటున్న ప్రతి ఒక్కరు కూడా మన దినములు క్షేమంగా ఉండాలి అంటే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. సమయము చాలా విలువైనది, సమయము చాలా శ్రేష్టమైనది. సమయము పోతే మరలా తిరిగి రాదు. అందుకే సమయము ఉండగానే దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యము, ఆయుష్ మనకు ఉండగానే నా ప్రియుడా, నా సహోదరి, నీ దినములు దేవునిలో గడుపు. దేవుని మాటలో దినములను పోనీయక, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి అని సెలవిస్తుంది. నా ప్రియులారా, జ్ఞానుల వలె నడుచుకునండి అనే మాట మనం చూస్తున్నాం. ఈ లోకంలో జ్ఞానము దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నారు అని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైనా జ్ఞానం ఉంది అని అనుకునేవారుగా ఉంటే ఆ జ్ఞానము నీ సొంతం కాదు. దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించేవారుగా ఉన్నాడు. దేవుని మాట ప్రకారంగా మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలేను, అప్పుడు అది ఆయన దయచేస్తాడు. ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దేవుడు జ్ఞానం అనుగ్రహించేవారుగా ఉన్నాడు. ఈ లోకంలో జ్ఞానము కలవారమని చెప్పుకుంటున్నా నీవు నీ జ్ఞానము సొంతమైనది కాదని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు జ్ఞానవంతుని అనుకుని విరవీగుచున్నాయేమో. నీకున్నటువంటి జ్ఞానము, నీకున్నటువంటి అందము, నీకున్నటువంటి సౌందర్యము ప్రతి ఒక్కటి దేవుడు ఇచ్చినదే. నా ప్రియుడా, దేవుని యొక్క దినాలు అంటే మన దినాలు దేవునిలో గడిపితే దేవుడు మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, యాకోబు 7వ అధ్యాయం, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినముల కూలి వాని దినముల వంటివి కావా అని మనం చూస్తున్నాం. ఈ దినములలో నరుల కాలము యుద్ధ కాలము, వారి దినములు కూలివాని దినముల వలె పోలి ఉన్నాయి. ఉదయకాలములనే పని చేయడానికి ఒక కూలివారు ఏ విధంగా బయలుదేరి సాయంకాలానికి త్వరపడి ఇల్లు చేరాలని ఆశపడతాడో మన జీవితము, మన దినము కూడా అటువంటిదిగానే ఉంది. ఒక దినము గడుస్తూ ఉంది అంటే, ఒక రోజు వస్తూ ఉందంటే మనము మరణానికి దగ్గర అవుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియుడా, నా సహోదరి, నూతన సంవత్సరం వచ్చినప్పుడు సంతోషంగా మనము తిని తాగి సుఖపడుతూ ఉంటారు. కానీ ఆ దినములో వచ్చేటువంటి వాగ్దానాలను చూసి కూడా ఎంతో మంది సంతోషిస్తూ ఉంటారు. కానీ వాగ్దానములను బట్టి నీవు సంతోషపడక దేవుని యొక్క మాటను దివారాత్రములు ధ్యానిస్తూ నీవు ధన్యుడవు కావాలి. నా ప్రియ సహోదరి, సహోదరుల, మన దినములు క్షేమకరంగా ఉండాలి అంటే దేవునిలో మనము గడపాలి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనించినట్లయితే, శ్రీకనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. చూడండి, పువ్వు వికసించినట్లుగా వాడు పెరిగి వాడిపోవును. శ్రీకనిన నరుడు కొద్ది దినముల వాడే. మన ఆయుష్కాలము కొద్ది దినమే, మనం బ్రతికే దినములు కొద్ది దినములే. నరుల యొక్క ఆయుష్కాలము ఎప్పుడు ముగిస్తామో మనకు తెలియదు. అందుకే నా ప్రియులారా, నా సహోదరులారా, మనం ఎప్పుడు మన జీవితము ముగిస్తున్నామో మనకు తెలియదు. కాబట్టి మనము బ్రతికిన దినములు సమయమును వ్యర్థము చేయక, మనం బ్రతికిన దినములలో మనం సమయాన్ని పోగొట్టుకొనక దేవునిలో గడపాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. కీర్తనలు 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అనే మాట మనం చూస్తున్నాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. దేవుని యొక్క కృప కలిగిన వారము ఉదయమున మన జీవితము, మన ఆరోగ్యము నెమ్మదికరంగా ఉంటుంది, తృప్తికరంగా ఉంటుంది. మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము. మన దినములు ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అంటే దేవునిలో గడపాలి. నా ప్రియుడా, నా సహోదరి, దినములు చెడ్డవి అని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాం. అందుకే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనము. నీ జీవితంలో ఎటువంటి సమయము దొరికినా
దేవుని ప్రార్థించడం మర్చిపోవద్దు. నీవు దేవుని వాక్యము చదవడం మర్చిపోవద్దు. ప్రసంగి 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనించినట్లయితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అనే మాట చూస్తూ ఉన్నాం. దుర్దినములు రాకముందే, దినములు చెడ్డవి కాబట్టి దుర్దినము నీకు నాకు రాకముందే మేము మనందరము మంచి జీవితము జీవిస్తూ ఉన్నప్పుడే, వీటి యందు నాకు సంతోషము లేదు అని దుర్దినములో నీవు చెప్పక ముందే సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడే నీవు దేవుని యొద్దకు రా. నీ సంవత్సరములు రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణముకు తెచ్చుకోను. బాల్య దినమందే, చిన్న వయసులోనే నీవు దేవుని యొక్క నడవడికలో నడవాలి. యేసుక్రీస్తును ఏటేటా వారి తల్లిదండ్రులు దేవుని మందిరమునకు తీసుకుని వెళ్ళినట్టుగా నీవు కూడా నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ భర్తను, నీ భార్యను తీసుకుని, నా ప్రియ సహోదరుడా సహోదరి, మన దినము మన సంవత్సరము క్షేమకరంగా ఉండాలి అంటే దేవుని మందిరములో మనము గడపాలి. ప్రియులారా, యెషయా 65వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించినట్లయితే, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు, ఈ లోకములో ఎవరికి వారుగా వాళ్ళ ఆలోచన బట్టి నడుచుకొనుచు చెడు మార్గములో నడుస్తూ ఉన్నారు. ప్రియులారా, చెడు మార్గము ఏది, మంచి మార్గం ఏది అని నీవు నేను తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యము ధ్యానించినట్లయితే మనము నడిచే మార్గము సరి అయినదే కాదా అని దేవుని వాక్యము అర్థము వలె మనల్ని చూపిస్తుంది. నా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను ఏ విధంగా ఉన్నామో పరిశీలించుకోవాలంటే శరీర సంబంధముగా అద్దము దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో తెలుస్తుంది. అదే విధముగా ఆత్మ సంబంధంగా మన మనసు ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో మనం ఒకసారి పరిశీలించుకున్నామంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ నరకంలో ఉన్నాం అనేటువంటి మార్గము మనకు చూపిస్తూ ఉంది. అందుకే ఆలోచనలు అనుసరించి చెడు మార్గములో నడుస్తూ లోబడని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను అని యెషయా 65వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకుంటున్నారు. దేవుని మాటలో చూస్తే ఒకని మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడును, తుదకి అది మరణమునకు దారి తీయును అని చూస్తున్నాం. మనము నడిచే మార్గము, మనము తిరిగేటువంటి స్థలము మంచిదే అని మనం అనుకుంటున్నాం. కానీ అందులో చెడు ఉందా మంచి ఉందా అని ఒక్కసారి ఆలోచించుకో. ఈనాడు అనేకులు యవనస్తులు వారికి ఇష్టమైన చోటులో నడుస్తూ ఎవరో నన్ను చూడరు అనుకొని తిరుగుతూ ఉన్నావు. ఓ యవనుడా, నీ తల్లిదండ్రులు నిన్ను చూడకపోయినా, వివాహం చేసుకొని ఉన్న పెద్దలారా, భార్య భర్తలారా, నీ భార్య నిన్ను చూడదని, నీ భర్త నిన్ను చూడడని నువ్వు ఎక్కడెక్కడో నీ దినములు గడుపుతూ ఉన్నాయేమో. కానీ నిన్ను నన్ను చూస్తున్న దేవుడు ప్రతి వాని యొక్క హృదయాంతరంగమును ఎరిగిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుని మాటలో చూస్తే ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచూ ఉన్నాను అని చూస్తున్నాను. లోబడని ప్రజల వైపు నా చేతులు చాపుచూ ఉన్నాను. అందుకే ప్రజలందరూ కూడా వెలివేసిన దేవుడైతే తన చేతులు చాపుచూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఇర్మియా 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే, కన్యక తన ఆభరణములను మరచునా, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు అని మనం చూస్తున్నాం. ప్రజలు లెక్కలేనన్ని దినములు ఆయనను మరుస్తూనే ఉన్నాం. దేవుడు దీవించినప్పుడు ఎంతో గొప్పగా సంతోషపడి ఆనందిస్తాం. కానీ మనకు దుర్దశ వచ్చినప్పుడు దేవుని సహితము విడిచిపెట్టకుండా దూషిస్తూ ఉన్నాం. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఉన్నత స్థితి ఉన్నప్పటికీ, దీన స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుని దూషించక నీ సమయాన్ని దేవునిలో గడుపు. నీ దినములు క్షేమకరంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యములో మనం గడపాలి. కన్యక తన ఆభరణమును మరచునా, పెళ్లి కుమార్తె తన వడ్డానములను మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు అని మనం చూస్తున్నాం. మనం ఎన్నిసార్లు మర్చిపోయినా దేవుడు మనల్ని గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు తన చేతులు చాపుతూ ఉన్నాడు.
అందుకే నీవు దేవుని మర్చిపోయి నీ దినములు క్షేమకరముగా ఉన్నాయి అని నీవు చెడు మార్గంలో నడుస్తున్నాయేమో. అందుకే దేవుడు ఈ దినమే తన చేతులు చాపుతూ ఉన్నాడు. అందుకే ఆయన దగ్గరకు వచ్చి నీవు మొరపెట్టుకుంటే ఎటువంటి పాపివైనా నీవు దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాట విని విశ్వసించి యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని బాప్తిసం ద్వారా నీవు ఆయనని పొందుకున్నట్లయితే నీవు దేవుని యొక్క మార్గంలో నీవు వర్ధిల్లుతావు. నా ప్రియ సహోదరుల ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఈ కాలము చెడు కాలము, చాలా చెడు కాలమైనది. అందుకే ఈ చెడు కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును అని మనం చూస్తున్నాం. బుద్ధిమంతుడు చాలా మౌనంగా ఉంటే అది ఆశీర్వాదకరం. కానీ బుద్ధిహీనులు ఎక్కడనో తిరుగుతూ ఎవరితో మాట్లాడుతూ అనేకమైన మాటలు దుర్భాషలాడుతూ తిరుగుతున్నారు. అందుకే ఆ మాటలను బట్టి మనకు తీర్పు జరుగుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మాట్లాడే మాటను బట్టే మనల్ని బట్టి తెలుసుకుంటారు. అందుకే నా ప్రియ సహోదరులారా, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వేదకుడి అని మనం చూస్తున్నాం. కీడును విడిచి మేలుని మనం వెదకాలి. అప్పుడే అలాగూ చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి అగు యెహోవా మీకు తోడుగా ఉండును అనే మాట చూస్తున్నాం. మనకు దేవుడు తోడుగా ఉండాలి అంటే మనము కీడును విడిచి మేలును వెతికేవారుగా ఉండాలి. అలాగూ చేసిన ఎడల దేవుడు మనకు తోడుగా ఉండును. అందుకే మరొకసారి మీ అందరితో మనవి చేయడం ఏమనగా, దినములు చెడ్డవి అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చెడు కాలములో ఉండే మనము మంచి మార్గములో నడవాలి అంటే యేసుక్రీస్తు వైపుకు మనం రావాలి. అందుకే ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మార్గములు, ఆయన సత్యములు, ఆయన జీవములో నడుస్తున్న మనము మంచి దినములను చూడగోరుతాం. అందుకే నా ప్రియ సహోదరి, దేవుని వైపు వచ్చి మనము వాక్యం ద్వారా మన నడవడికని శుద్ధి చేసుకొని మన దినములు మన క్షేమకరంగా గడపాలి అంటే ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించాలి అని దేవుని మాట ద్వారా సెలవిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సర్వ సృష్టికి ఆధారభూతుడమైన మా గొప్ప తండ్రి, మా దినములు క్షేమకరముగా ఉండాలి అంటే నీ మాటను అనుసరించి నీ వాక్య ప్రకారంగా నడుచుకొని ప్రభువా చెడుకు దూరంగా ఉండి మంచిని హత్తుకొని జీవించే భాగ్యమును దయచేయండి. ఈ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు కావలసినటువంటి మేలులు, ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఈనాడు యవనస్తురాండ్లు అనేకులు వారి సమయమును వ్యర్థము చేస్తూ వారి దినములు ప్రభువా నీలో కాక ఈ లోకం వైపు తిరిగి ఎంతో మంది ప్రభువా వ్యసన క్రాంతులుగా తయారవుతున్నారు. అటువంటి వారి విషయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి జీవితంలో మీరు ఉండి వారిని మంచి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మేమందరం కూడా మా జీవితంలో మంచి మార్గంలో నడిచి మీరిచ్చేటువంటి జీవ కిరీటాన్ని పొందుకున్నట్లుగా మాకు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.